ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఆయం అంటే ఏంటి? ఇల్లు కట్టే ముందు ఆయం తప్పనిసరిగా చూసుకోవాలా? ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఇల్లు అనేటువంటిది ఇన్ని ఏనుగు పాదాల లెక్కతో ఉంటేనే ఈ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులు ఈ విధంగా ఉంటారు అనేటువంటిది ఒక శాస్త్ర ప్రామాణికం. ఈ ప్లాట్ డైమెన్షన్లో మనకి ఈ యొక్క హౌస్ అనేటువంటిది ఎంత పరిమాణంలో, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో, అంటే ఎన్ని ఏనుగు పాదాల లెక్కతో కడితే ఆ ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆదాయం ఉంటుంది, ఏ విధంగా వ్యయం ఉంటుంది, ఆ ఇంటి తత్వం ఏమిటి అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసేటువంటి విధి విధానమే ఆయం. ఆయము అంటే ఏంటంటే క్షేత్రపదం. అంటే క్షేత్రపదం అంటే ఏంటి? ఇక్కడ క్షేత్రపదాన్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి శేషాన్ని బట్టి ఈ యొక్క ఆయము అంటారు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా క్షేత్రపదం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ క్షేత్రపదం అంటే ఏంటి? ఇది హౌస్, ఇది ప్లాట్. ఈ ప్లాటులో హౌస్ ఇంతవరకు. ఈ హౌస్ అనేటువంటిది, ఈ ప్లింత్ బీమ్ అనేటువంటిది, హౌస్కు ఉండేటువంటి ప్లింత్ బీము ఈ యొక్క స్థలాన్ని కట్ చేస్తుంది కదా. కట్ చేస్తున్నప్పుడు ఈ లోపల కొలత, ఉలి లోపల కొలత ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, అంటే ఎన్ని ఏనుగు పాదాలు వస్తుంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాలి. దాన్ని బట్టే మనం హౌస్కి సెట్ బ్యాక్స్ అనేటువంటిది ఈ క్షేత్రపద నిర్ణయం చేసి మనం ఆ యొక్క సెట్ బ్యాక్స్ అనేటువంటిది ఫైనల్ చేస్తున్నాం. ఇది ఎన్ని ఏనుగు పాదాల లెక్క వచ్చిందో దాన్ని క్షేత్రపదము అంటారు. ఈ క్షేత్రపదము అనేటువంటిది మనం ఇక్కడ తీసుకొని క్షేత్రపదాన్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేయాలి. అంటే సుమారుగా ఒక 200 గజాల స్థలం ఉందనుకోండి. దీనిలో ఈ స్టెప్స్, లిఫ్టు ఇవన్నీ కూడా మొత్తం పెట్టుకొని, స్లాబ్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ పెట్టుకొని కేవలం హౌస్ అనేటువంటిది ఇక్కడ వరకే కట్టుకుంటాం కదా. ఇది సుమారుగా 145 గజాల్లోనే వస్తుంది. అంటే మొత్తం స్థలం అనేటువంటిది మొత్తం 200 గజాలు. ఇక్కడ 145 గజాలు అనేటువంటిది ఈ మొత్తం లోపల 145 వచ్చింది. దాన్ని క్షేత్రపదము అంటారు. ఈ క్షేత్రపదాన్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేయాలి. ఇలా 145 × 9 డివైడెడ్ బై 8 ఇలా చేసినప్పుడు, చెవి భాగహారం చేసినప్పుడు వచ్చేటువంటి శేషం అనేటువంటిది ఒకటి వస్తుంది. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనకి ఏ విధంగా ఆయం కడతాము అనేటువంటిది ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవటానికి. ఇక్కడ ఒకటి శేషం వచ్చిందనుకోండి, ధ్వజాయము అన్నారు. ధ్వజాయం అనేటువంటిది తూర్పు రాజవేదికి స్వ ఆయం. కాబట్టి ధ్వజాయము అనేటువంటిది మనం తూర్పు రాజవేదికి స్వ ఆయం కాబట్టి ఏ దిక్కుకైనా కూడా ఈ యొక్క ఆయము అనేటువంటిది సరిపోతుంది. అంటే మీరు దక్షిణ రాజవీధైనా ధ్వజాయం సరిపోతుంది, ఉత్తర రాజవీధైనా ధ్వజాయం సరిపోతుంది, అదేవిధంగా పడమర రాజవీధైనా కూడా ఈ యొక్క ధ్వజాయము అనేటువంటిది సరిపోతుంది. ఇక్కడ ఎలా మనం తీసుకుంటున్నాం? ఈ యొక్క 1 అంటే ధ్వజాయం అని, అదేవిధంగా 3 అంటే సింహాయం అని, 5 అంటే వృషభాయం అని, 7 అంటే గజాయం అని, ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో ఆయం కుండలి అనేటువంటిది చెప్పారు. ఈ ఆయం కుండలి వేసి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఆయము ఉండాలి. ఈ తత్వంతో కడితేనే ఈ యొక్క గృహంలో ఉండేటువంటి ఈ యొక్క గృహస్థులు అష్టైశ్వర్య సిద్ధి పొందుతారు అనేటువంటిది మనకి శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా గృహగణితం చేసుకుని ఇలా వర్గు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయము అనేటువంటిది తీసుకున్నాగా, అదేవిధంగా ఆదాయం తీసుకోవాలి, వ్యయం తీసుకోవాలి, అదేవిధంగా ఇంటి ఆయుష్ తీసుకోవాలి. ఇలా మొత్తం నవవర్గు క్యాలిక్యులేషన్ కూడా చేసి ఈ క్షేత్రపదాన్ని నిర్ణయిస్తాం. ఈ క్షేత్రపదాన్ని నిర్ణయించి దాన్ని ఆయము అనేటువంటిది 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేస్తే వచ్చే శేషాన్ని బట్టి ఈ యొక్క ఇంటి నిర్ధారణ అవుతుంది అనేటువంటిది వాస్తుశాస్త్ర ప్రామాణికం.